కేఆర్ఎంబి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేయించుకోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఊటలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచినాం. దాంతో మన చుక్క నీటిని కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరోవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకునే సకాలంలో పంటలు పెంచుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం. మంచిలకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితో శాశ్వతంగా మన హక్కులను తెచ్చుకొని తెలంగాణకు తీరని ద్రోహాన్ని చేసే తప్పు నుంచి బయటపడడం కొరకు, తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన, ఇతర పైన అవాపించేవాళ్ళు. ఇది కాదు, నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు. ప్రజల నుంచి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జరిగింది ఇది, ఎందుకు సమీక్ష చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు. అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పచెప్పి రావటం, ఇవాళ వచ్చిన తర్వాత తన ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు. ఇది మామూలుగా జరగలేదు. రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని తీసుకుపోయి తాకట్టు పెట్టింది ఢిల్లీకి. ఇక దీంట్లో నుంచి తప్పించుకుందామనుకుంటే సాధ్యం కాదు. తప్పకుండా అన్ని వేదికలపైన, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్ని వేదికలపైన నేను ఎండగడతాం. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాం. తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడగలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. తెలంగాణ ఆత్మ కేసీఆర్ మాత్రమే. తెలంగాణ హక్కుని నిలబెట్టగలిగింది బీఆర్ఎస్ మాత్రమే, గులాబీ జెండా మాత్రమే తప్ప ఇద్దరు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే.